హే గాయ్స్, చావా రీసెంట్ గా ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో చేసిండు. ఇప్పుడు చావా తెలుగు ట్రయల్ అయితే వచ్చింది. తెలుగులో వాయిస్ చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. అంటే చాలా మంది హిందీలో మూవీ హిట్ కాగానే తెలుగులో చాలా మంది ఆడియన్స్ అయితే కోరుకున్నారు, ఈ మూవీ తెలుగులో రావాలి, తెలుగులో చూడాలని. గీతా ఆర్ట్స్ అయితే దీన్ని మనకు తెలుగులో తీసుకొస్తుంది. మార్చి 7th ఈ మూవీ మనకి థియేటర్లో వస్తుంది. సో మూవీ ఆల్రెడీ హిందీలో చూసాను నేను. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ సంభాజీ మహారాజ్, శివాజీ కొడుకు ఔరంగజేబ్ ని ఎలా ఎదిరించిండు, ఒక 9 సంవత్సరాలు ఔరంగజేబ్కి ఎలా ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగించిండు. అంటే మహారాష్ట్ర వీరులు ఎలా పోరాడతారు, ఎంతకైనా తెగించి, అంటే వాళ్ళు నమ్మిన ధర్మం కోసం, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం, వాళ్ళు నమ్ముకున్న ప్రజల కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా పోరాడతారు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు అనమాట. అంటే మనకి శివాజీ మహారాజ్ గురించి తెలుసు, కానీ శివాజీ మహారాజు మొదటి భార్య కొడుకు సంభాజీ మహారాజ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ మూవీతో స్ప్రెడ్ అయిపోయింది. అండ్ మూవీలో హీరోకి హీరోయిన్ కి మధ్య బాండింగ్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ మూవీ మెయిన్ గా మొత్తం కూడా ఔరంగజేబ్ని ఎలా ఎదుర్కొండు, యుద్ధాలు ఎలా చేశాడు, అంటే గెరిల్లా వార్స్ ఏ విధంగా చేశాడు, అంటే లక్షల సైన్యం ఉన్న ఔరంగజేబ్ని కేవలం వేలల్లో ఉన్న సంభాజీ మహారాజు వాళ్ళందరినీ ఎలా ఎదుర్కొండు, అంత సైన్యాన్ని ఎదిరించి ఎలా నిలబడగలిగింది అనేది మనకి ఓవరాల్ గా మూవీలో చూపిస్తారు. అండ్ మూవీలో లాస్ట్ ఒక ½ an hour సినిమా ఉంటుంది భయ్య. ½ an hour సినిమా మొత్తానికి హైలైట్ అనమాట. అంటే ½ an hour విక్కీ కౌశల్ యాక్టింగ్ కి ఫిదా అయిపోతారు, ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు. అసలు ½ an hour మనకి చేతిలో కత్తి ఉంటే ఔరంగజేబుని నరికి పారేయాలన్నంత కోపం వస్తుంటుంది అనమాట. ఒక పక్క సంభాజీ మహారాజుని చూస్తుంటే ఇంత బాధ పెట్టారా, ఇట్లా చేశారా, నా కొడుకుని వేసి పడేయాలన్నంత, అంటే మనకి ఆ ఫీల్ తీసుకొస్తాడు మూవీలో. మనకి బయటకు వచ్చేటప్పుడు ఆ ఫీల్ ఉంటుంది అనమాట. అండ్ ఎలాంటి వీరుడికైనా వీరుణ్ణి ఎదుర్కోలేనప్పుడు వీరుణ్ణి దొంగ దెబ్బ తీయడం అది ఆనవాయితీ. అండ్ మనకి బాహుబలి మూవీలో కట్టప్ప ద్వారా ఎట్లయితే జరిగిందో అండ్ ఇక్కడ కూడా అట్లే జరుగుద్ది. సో ఎవరు చేశారు ఏందనేది మాత్రం మూవీలో చూడాల్సిందే. ఓవరాల్ గా తెలుగులో ఈ మూవీని తీసుకొచ్చినందుకు అయితే గీతా ఆర్ట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి మూవీ జనాలందరికీ తెలియాలి కాబట్టి. సో మూవీ ఖచ్చితంగా తెలుగులో కూడా భయంకరంగా ఆడుద్దన్న నమ్మకం అయితే ఉంది. అండ్ మూవీలో కంటెంట్ అలాంటిది. అండ్ మన హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి, నమ్మిన మనుషుల కోసం శరీరం ముక్కలైతున్నా కూడా ఎలా నిలబడ్డాడు, ఎలా పోరాడాడు, సంభాజీ మహారాజ్ లాంటి ఒక మహావీరుడు గురించి ఇప్పటి వరకు మనం ఎందుకు తెలుసుకోలేదు అని అనిపిస్తుంది అనమాట మనకు ఆ సినిమా చూసినప్పుడు. అంత బాగా, అంత గొప్పగా చూపించారు. నాకైతే హిందీలో చూసినప్పుడే ఇట్లా వచ్చేసినాయి గూస్ బంప్స్. అండ్ ఇంకా కొన్ని డైలాగ్స్ అర్థం కాలే, అప్పటికే నా లిటరల్గా నాకు కొడుకుని అన్న ఇదిలో ఉంటుంది. అండ్ ఇంకా నాకు డెఫినెట్గా మూవీ తెలుగులో చూస్తే ఇంకా ఒక రేంజ్లో అనిపిస్తుంది. ఇంకా మార్చి 7th తెలుగులో కూడా మూవీ అయితే చూద్దాం. సో బాగుంది. ట్రైలర్ కూడా చూడండి మీరు. వాయిస్ కూడా బాగా ఇచ్చారు, తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అల్లు అరవింద్ అంటే చాలా పర్టికులర్గా ప్రతిదీ కూడా ఇంచు చూసుకుంటారు. సో దాన్ని మనకి చాలా పర్టికులర్గా తెలుగు డబ్బింగ్ అయితే డెలివరీ చేశారని నాకైతే అనిపిస్తుంది. మార్చి 7th మూవీ చూసినాక మాట్లాడుకుందాం. ఇంకా మాట్లాడేదంటే మూవీ సూపర్ హిట్ అంటే. సో ఇదనమాట. మీరు ఆల్రెడీ మూవీ ఎవరైనా చూస్తుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి.